పేరుతో ఒక మార్వాడి అతను ఒక దళితుని దూషించాడని చెప్తా ఉన్నాడు అడ్వకేట్ సుబ్బారావు. అసలు ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయంలో పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారో అడిగి తెలుస్తుందా. మనతో పాటుగా అడ్వకేట్ సుబ్బారావు ఉన్నారు. బ్రదర్, ఏం జరిగింది అసలు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అసలు? అయితే మొట్టమొదటిగా నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడే ఆదిత్య స్టోర్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉంటా. సో నేను ప్రతి నెల అక్కడ ఉన్నటువంటి గ్రాసరీస్ తీసుకొని నెల దాటిన తర్వాత ఆ గ్రాసరీస్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. సో రాత్రి గత 10 రోజుల క్రితం ఏం జరిగిందంటే నాకు ఒక ఫోన్ వచ్చింది. నిజామాబాద్ నుంచి మురళి అన్న అనే ఆయన ఒక ఎంఆర్పిఎస్ క్యాండిడేట్ నాకు జై భీమ్ సుబ్బు అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. నేను కూడా జై భీమ్ అన్నాను. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎవరైనా సరే జై భీమ్ అనే నినాదం అది తప్పకుండా తప్పకుండా మాట్లాడు అనేసరికి నువ్వు జై భీమా అని చెప్పేసి ఒక్కసారిగా అతను నాకు ఆశ్చర్యం చూసి నన్ను అడిగిండు, అవును జై భీమ్ అంటే తప్పేంటి అని అన్నాను. జై భీమ్ అన్నందుకు అప్పటి నుంచి అంటే నా మీద వివక్ష, సరుకులు తీసుకోవడం, నువ్వే తీసుకో కవరు, నువ్వే తెచ్చుకో సరుకులు, డబ్బులు కూడా అక్కడ బెంచ్ మీద పెడితేనే తీసుకుంటాడు, సరుకులు ఆ డబ్బులు తిరిగి ఏమైనా చిల్లర ఇవ్వాల్సి వస్తే కూడా ఆ బెంచ్ మీద పెడతారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఏం జరిగిందంటే నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాకింగ్ చేసుకొని స్టోర్కి వెళ్ళాం. అప్పటి నుంచి నేను అంటే గమనిస్తూనే ఉన్నా. అంతకుముందు సార్ అని పిలిచేవాడు, అప్పటి నుంచి నువ్వు అని పిలవడం స్టార్ట్ చేసిండు. సో నాకు అనుమానం వస్తూనే ఉంది. డబ్బులు తీసుకోపోవటం, డబ్బులు కింద పడేయటం, సరుకులు నువ్వే తీసుకుంటావు, నీకు ఏం కావాలో తెచ్చుకో, నువ్వే వేసుకో, డబ్బులు ఎంత అయింది. ఒక్కోసారి నేను డబ్బులు పట్టుకొని ఉంచుంటే పోపే కొట్టమనేవాడు. ఇలా తను డిస్క్రిమినేషన్ చూపిస్తున్న క్రమంలో రాత్రి ఏం జరిగిందంటే నేను చేతికి డబ్బులు ఇచ్చి సరుకులన్నీ తీసుకున్నా. నా దగ్గర నేను ప్రతి నెల మొదటి నెలలో ఇస్తాం అన్నట్టు, మొదటి వారంలో. సో ఇంకా అవ్వలేదు, మొదటి వారం రాలేదు. ఇప్పుడు జూలై 1వ తారీఖు 7వ తారీఖు నేను డబ్బులు ఇచ్చేది లేదు. నువ్వు డబ్బులు మొత్తం కట్టిన తర్వాతే సరుకులు తీసుకెళ్ళి. అదేంటి ఇంకా నెల అవ్వలేదు కదంటే, లేదు ఇక్కడ నుంచి నేను నీకు అప్పు పెట్టను, నువ్వు డబ్బులు కట్టే తీసుకెళ్ళాలి. అదేంటి మనకి రోజు అక్కడ బాకీ ఉంది కదా, మనం రెగ్యులర్గా ఎట్లే కదా చేసేదని, లేదు ఇక్కడ నుంచి నీకు ఇవ్వను అని చెప్పిండు. సరే అని చెప్పి నేను డబ్బులు తెప్పించి అతనికి డబ్బులు క్యాష్ ఇచ్చేటప్పుడు డబ్బులు కింద పడేసాడు. మీడియా మీదకి అందరికి కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ సీసీటీవీ కెమెరా కూడా ఓపెన్ చేయించి చూపించాం. సో ఇప్పుడు ఏమని చెప్తుండో ఏం మాట్లాడట్లేదు. రాత్రే ఈ సంఘటన జరిగింది. రాత్రే లాలాగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, తర్వాత నా తోటి న్యాయవాదులు కానివ్వండి, ఇందిరక్క కానివ్వండి, తమ్ముడు వాళ్ళు కానివ్వండి, సైదులు గారు, ఇక్కడ ఎక్కడి నుంచో వీళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి రాత్రికి రాత్రి సమాయత్తమై వచ్చి నాకు సంఘీభావం తెలియజేయడం, అదేవిధంగా మార్వాడీలు చేస్తున్నటువంటి అక్రమాల గురించి, వాళ్ళు షాపు పైన జనరల్ స్టోర్, కిరాణా స్టోర్ అంటారు, వాళ్ళు మొత్తం చేసేది అందులో అంతా కూడా వడ్డీ వ్యాపారం. సో ఈ వడ్డీ వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక నేరాలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఆ అంశం మీద కూడా వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. మీ దగ్గర వీడియో ఏమైనా రికార్డ్ చేసుకున్నారా, మొబైల్లో రికార్డ్ చేసుకున్నారా? లేదండి, అతను ఇప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత నువ్వు మీడియా మిత్రులు కూడా అడిగారు, నువ్వు చేతికి ఎందుకు ఇవ్వలేదు అని. చేతికి ఎందుకంటే ఏం మాట్లాడలేదు. సో కాబట్టి ఇది కావాలని చేసినటువంటి డిస్క్రిమినేషన్ కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించబడాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మార్వాడికి సంబంధించినటువంటి తప్పు చేసినటువంటి ఈ వ్యక్తి శిక్షించబడాల్సిందే, చట్టపరంగా శిక్షించబడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. పోలీసు ఎఫ్ఐఆర్ ఏమైనా ఫిర్యాదు కంప్లైంట్ తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైందా? ఎలాంటి ఎఫ్ఐఆర్ చేశారు? రాత్రి అంటే కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనర్తో కూడా ఇతను వర్క్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కేసు వేయడం జరిగింది అన్నట్టు. ఎస్, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం చూపించండి. ఆ సీసీటీవీ ఫుటేజ్, లేకపోతే అతను మాట్లాడిందో, లేకపోతే అతను పైసలు కింద పడేసిందో ఏమైనా ఉంటే వీడియో చూపించండి. దగ్గరికి పెట్టి జూమ్ చూసి చూడండి. నేను అప్పటికీ కూడా చేతికి ఇవ్వమని చేతి పెడుతుంటే అతను కింద పడేసిన సందర్భం మనం చూస్తున్నాం అన్నట్టు. చూడండి ఇక్కడ జై భీమ్ అన్నందుకు ఇక్కడ కుల వివక్షత చూపిస్తూ అసహ్యంగా జిగుప్సాకరంగా కనుసజ్ఞలు చేస్తూ అతను డబ్బులు పాడేసిన విధానం మీరు చూస్తుంటారు. చూడండి ఇలా. సో ఇలా డబ్బులు కింద పడేసిన విజువల్స్ కూడా నేను మీకు అవసరమైతే వాట్సాప్ ద్వారా పంపిస్తా, మీరు దీన్ని క్లారిటీగా తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా దగ్గరుండి మరీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంటుంది, డబ్బులు కింద పడేస్తారు. ఇగో నాకు గ్రాసరీస్ ఇచ్చిండు, నేను డబ్బులు లెక్క పెట్టి అతని చేతికి ఇస్తా. చూడండి డబ్బులు లెక్క పెడుతుండో, లెక్క పెట్టి చూడండి అతను నా దగ్గర డబ్బులు కింద పెడితేనే తీసుకోండు. డబ్బులు లెక్క పెట్టిండు, అగో కింద పెట్టిండు, అగో నేను చెయ్యి ఇచ్చా, కింద పెట్టిండు. మార్వాడి అతను, ఇది మీరు. అవును, చూసారు కదా, డబ్బులు కింద పెట్టిండు.
సో ఇక్కడ ఎందుకు ఈ కుల వివక్షత అంటే చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి ఎంతోమందికి పేదలకి అదే విధంగా ఎంతోమందికి న్యాయం చేసే స్థాయిలో ఉండి కూడా ఇంత గొప్ప స్థాయిలో ఉండి కూడా నేనే డిస్క్రిమినేషన్ గురయ్యానంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి వలస కూలీలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు కానివ్వండి రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తాకట్టు పెట్టుకోవడం వడ్డీకి డబ్బులు ఇవ్వడం సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకోవడం మళ్ళీ నెల రోజులు దాటిన తర్వాత వాళ్ళకి అవేమి ఇవ్వకపోవడం నెల రోజులు టైం పెట్టడం పేరుకేమో జనరల్ స్టోర్ లోపల చేసేదంతా కూడా నయ్య దందా ఇవన్నీ కూడా వడ్డీ వ్యాపారాలు సో కాబట్టి ప్రజలందరూ గమనించండి ఎవరైతే ఇలా చేస్తున్నటువంటి మార్వాడీలు ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేయాలని మీ మీడియా వేదికగా కోరుకుంటున్నాను. ఎలాంటి కేసులు పెట్టారా? అట్రాసిటీ ఏమైనా పెట్టారా లేకపోతే డిస్క్రిమినేషన్ సంబంధించి పెట్టారా? ఎలాంటి పెట్టారు? డిస్క్రిమినేషన్ కి పెట్టామండి, అట్రాసిటీ పెట్టాం, డిస్క్రిమినేషన్ పెట్టాం, తర్వాత మైనర్ తో వర్క్ చేయించుకుంటుండో ఆ కేసు పెట్టాం, అదే విధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న మనీ ల్యాండింగ్ ఆ కేసులు కూడా పెట్టడం జరిగింది. సిఐ గారు హామీ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చేస్తామని. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఏం చెప్తున్నాడు ఇప్పుడు మీడియా అందరం పోయిన తర్వాత అక్కడ ఏం చెప్తా ఉన్నాడు అసలు? ఎవరు ఈ అబ్బాయా? నేను అంటే అతను ఏం చెప్తున్నాడంటే అంతా కూడా నాదే పొరపాటు అయింది, నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అన్నట్టుగా మాట్లాడుతుండు. అంటే మీడియా అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది? నేను చేతికి ఇవ్వమని కదా చెప్పింది, నువ్వు చేతికి ఎందుకు ఇవ్వలేదు అని అంటే అప్పుడేమో అంటే హూందాగా వెళ్ళు తీసుకో ఏమవుతుందో అక్కడ పెడితే అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు పిల్లిలాగా అయిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది చట్టపరంగా తేల్చుకోవాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. అమ్మ చెప్పండి, ఇలాంటి వాటిని ఎట్లా చూడొచ్చు ఈ కుల వివక్షకు సంబంధించి? అసలు ఇంకా కుల వివక్షనే ఉన్నది అనుకుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక అడ్వకేట్కే ఈరోజు అట్లా జరుగుతుంది అంటే మామూలు జనాన్ని ఇంకెట్లా చూస్తున్నావు? ఇప్పుడు జేబీఎం అంటే దాంట్లో పెద్ద తప్పేం లేదు కదా, అదొక మంచి పదమే కదా. ఆ పదానికి ఎందుకు అంత చిన్న చూపు? అంతకుముందు మంచిగా చూసినవి ఈరోజు నువ్వు అట్లా ఆ రకంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పినాం మేము. ఇప్పుడు మేము వచ్చి కూడా గంట సేపు దాకా కూర్చున్నాము, అంత మీడియా వాళ్ళు వచ్చినా కూడా అసలు ఇంత వణుకు లేదు, భయం లేదు. మళ్ళీ మేము ధర్నా చేస్తే అప్పుడు ఆయన క్లోజ్ చేసాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పెత్తనాలు లేవు, ఇక్కడ వచ్చినాక మార్వాడీస్ పెత్తనమే ఎక్కువ అయిపోయింది. అసలు వాళ్ళ దందా ఎట్లుంటుంది? కాళ్ళు ఒక 2000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వెయ్యి వేరే వాళ్ళకి అని చెప్పేసి మామూలు ప్రజలు పోతే కూడా 30 రూపాయలు 40 రూపాయలు తీసుకునే వీళ్ళు అసలు వీళ్ళ కోసమే మేము ఇంత మా జనాలందరూ కూడా ఇంత మోసపోతారు. మరి ఒక అడ్వకేట్కే ఈరోజు న్యాయం జరగకుంటే మేము ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద సమస్య అంటే ఇదే. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది ఒకెత్తు, ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనము ఇలాంటివి జరగకుండా చూసుకోవడమే మన బాధ్యత. జై భీమ్, జై తెలంగాణ.